హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఓవైపు రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రించేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ ఎక్కడో చోట పట్టుబడుతూనే ఉంది. తాజాగా రాజకొండ మీర్పేట పరిధిలోని డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 53 కేజీల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 1,25,00,000 రూపాయల వరకు ఉంటుందని రాజకొండ కమిషనర్ తెలిపారు. నిందితులు ముగ్గురు మంగిలాల్ బిష్నోయ్, మంకిలాల్ దాకరాంలు రాజస్థాన్ కు చెందిన వారుగా గుర్తించారు. ఈజీ మనీ కోసం అలవాటు పడి వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన పింటూ అనే వ్యక్తి నుంచి పప్పిస్ట్రా మాదక ద్రవ్యాలను తక్కువ ధరకు కొని హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. కడప జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఎన్నికల సమయంలో 4 ఆర్టీసీ బస్సులు ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశాయని నోటీసులు ఇచ్చారు. దీనిపై తనతో పాటు కొందరు ఉద్యోగులను సస్పెండ్ చేశారని వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా ఉద్యోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పెట్టింది అసలు కేసే కాదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎన్నికల కోడ్ కిందకు రాదా? ఒక ఉద్యోగ సంఘ నేత పార్టీ పరంగా విమర్శలు చేశారని కానీ అతనిపై కేసులు లేవని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో గ్రూప్ 2 పరీక్ష రాస్తూ అభ్యర్థి నాగేష్ సొమ్మసిల్లి పడిపోయాడు. లక్ష్మీసాగర్ గ్రామంకు చెందిన అభ్యర్థి నాగేష్ గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా పరీక్ష హాల్లో ఫిట్స్ వచ్చి కుప్పకూలాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఆసిఫ్ అలీ అభ్యర్థిని మొదటి అంతస్తు నుంచి తీసుకువచ్చి పోలీస్ వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం నగేష్ ను మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని మంజిరా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పట్టూరు గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్ ను జేసీబీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ లో శివంపేట మండలం కోతాన్పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన హుండీ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. ఈ నెల 12వ తేదీన నిర్వహించిన హుండీ లెక్కింపులో 5 లక్షలు గోల్మాల్ జరిగిందంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే ఇది పూర్తిగా అవాస్తవ ఆరోపణ దేవస్థానం అధికారులు అంటున్నారు. పటిష్ట ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ నడుమ లెక్కింపు నిర్వహించామని, హుండీల నుంచి స్వీకరించిన ప్రతి రూపాయి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేశామని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. కందుల ధరలు తగ్గించి కొంటున్నారని నారాయణపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. ఒకరోజు డేటాలోనే క్వింటా కందులకు 1,500 నుండి 2,000 రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడం ఏంటని మార్కెట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కొనుగోలుదారులు కమిషన్ ఏజెంట్ రింగా మారి ధరలు తగ్గించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలుదారులతో చర్చలు జరిపి రైతులకు తగిన న్యాయం చేస్తామని చైర్మన్ శివారెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయినా రైతులు వెనక్కి తగ్గకుండా ఆందోళన చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐసిసిటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు, నైట్ వాచ్మెన్లు ధర్నా చేపట్టారు. 6 నెలల పెండింగ్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపారు. కార్మిక హక్కుల హరిస్తూ ప్రధాని మోదీ తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు ఏఐసిటియు పోరాడుతుందని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వంట ఏజెన్సీలకు, పారిశుద్ధ కార్మికులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పుగరూరు పట్టణంలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ఆదాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈఏ శ్రీనివాస్ మూర్తి హాజరై ర్యాలీని ప్రారంభించారు. 1 యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 2 యూనిట్ల ఉత్పత్తితో సమానమని ఆయన అన్నారు. బీఈఈ
స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు వాడటం వల్ల విద్యుత్ ఆదా చేసుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు విద్యుత్ ఆదాపై అవగాహన కలిగి ఉండటానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా కేంద్రంలోని చోడవరం గ్రామంలోని సుభాషిణి రివర్ వ్యూ గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోడెప్రసాద్ హాజరయ్యారు. కమ్యూనిటీ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. భావితరాల మనుగడకు మొక్కలను నాటి పెంచాల్సిన అవసరం ఉందని, పచ్చదనం పెంపొందించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన ఓ మహిళపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసు కాజేసిన దొంగలను పట్టుకున్నట్టు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. గ్రామానికి చెందిన కొందరి పద్మావతి అనే మహిళ పనులు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు బయటపై వచ్చి ఆమెపై దాడి చేసి మెడలో గొలుసులు లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి చైన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంఘం ఎన్నికలలో గెలుపొందిన చైర్మన్లను సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పార్థసారథి హాజరై చైర్మన్లను సన్మానించారు. ఎన్నికైన అభ్యర్థులు రైతులకు సకాలంలో సాగునీటి అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. రైతులకు అవసరమైన సేవలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా హన్మకొండలో నియోజకవర్గంలో చేసిన శూన్యమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినా అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. ఇసుక మట్టిని తరలించడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజలపై ఎమ్మెల్యే కన్వపల్లికి లేదని విమర్శించారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ విడుదల చేసిన ప్రగతి నివేదిక కాగితాలకే పరిమితమైందన్నారు. ఎల్ఓసి, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఇచ్చి 360 కోట్ల అభివృద్ధి చేశామని కాంగ్రెస్ చెప్పడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుకొని భారత రాజ్యాంగాన్ని నిర్మించే వ్యక్తిగా ఎదిగిన అంబేద్కర్ చరిత్ర అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. స్వతంత్ర భారతావనికి ప్రపంచంలోని అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించిన ఘనత ఆయనకి చెందుతుందని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో సీతమ్మ వారి పాదాల సమీపంలోని హోల్డింగ్ ఏరియా పరిసర ప్రాంతాలను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరిశీలించారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 25వ తేదీన జరుగు మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ముగుస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి అఫీసోద్దీన్ 4500 లంచం తీసుకున్నట్టు పట్టుబడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెపు నరేష్ అనే వ్యక్తి దగ్గర అఫీసోద్దీన్ 5000 లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అఫీసోద్దీన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ పథకంలో గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయని ఆరోపించారు. ఆ తప్పులను సరిదిద్ది నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న పారదర్శకమైన పాలనకు నిలువుట అద్దంలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను లబ్ధిదారులకు చేరే విధంగా ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా అందించాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన సమస్యలను బాధితాయుతంగా సత్వరమే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి అందిన సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను పరిశీలించి విచారణ చేసి పారదర్శకతతో నాణ్యతగా సమస్యలకు పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ అన్నారు. నంద్యాల జిల్లా బేతంచెరులోని కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వస్తున్న సుధాకర్ అనే వ్యక్తిని ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో సుధాకర్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం నేపథ్యంలో ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వర్ణ రథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే శ్రీ మల్లికార్జున స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం వంటి విశేష పూజ నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవంలో ఆశీనులైన స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. స్వర్ణ రథాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు, గిరిజనుల నృత్యాల మేళతాళాలతో వైభవంగా ఊరేగింపు జరిగినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.